అండి అందరికీ నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే 11/1 మన 2025లో వచ్చేటటువంటి ఫస్ట్ పోర్టల్ అనమాట. అలాగే ఇంకొక 2 డేస్లో మనకి ఫుల్ మూన్ కూడా రాబోతుంది. సో ఈ పోర్టల్ని మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. డైలీ మెడిటేషన్ చేసినా చేయకపోయినా, రిచువల్స్ చేసినా చేయకపోయినా, ప్రతి నెల వచ్చేటటువంటి ఫుల్ మూన్, న్యూ మూన్ పోర్టల్స్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఆ రోజు ఎనర్జీస్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. అలాగే మన ఈ ఇయర్ ఏదైతే ఉందో 2025 అంటే టోటల్ మనం కౌంట్ చేస్తే 9 మార్స్ ఎనర్జీకి ఆల్వేస్ బ్లెస్సింగ్స్ ఇచ్చేది హనుమాన్. సో మనం ఈ 11/1 పోర్టల్ అంటే 111 పోర్టల్లో హనుమాన్జీ కోసం చేసేటటువంటి రిచువల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు మీ లైఫ్లో ఇప్పటి వరకు జరగట్లేదు, చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, ఎలాగైనా సరే దీనికి ఉన్న బ్లాకేజెస్ని తీసేయాలనుకుంటే మాత్రం హనుమాన్ రిచువల్స్ని ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024 చాలా స్లోగా వెళ్ళినటువంటి ఇయర్. బికాజ్ అది మనకి సాటర్న్ ఎనర్జీ, ఇప్పుడు మార్స్ ఎనర్జీ. ప్రతి థింగ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. కాకపోతే మనం చాలా జెన్యూన్గా ఉండాలి. ప్రతి పని కూడా బద్దకించకుండా, లేజీగా లేకుండా, ఎప్పుడు పని చేయడానికి ముందుగా ఉండి, ఎప్పుడైతే మనం ఇష్టంగా పని చేస్తామో దాని ఎనర్జీయే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈరోజు మీరు చేయాల్సినటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్ కలర్ పెన్ని యూజ్ చేయండి. మార్స్కి సంబంధించి రెడ్ కలర్ పెన్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే థింగ్స్ని స్పీడప్ చేస్తుంది. మీ కోరిక ఏదైనా కానివ్వండి, దానికి ఒక ఎల్లో కలర్ పేపర్ కానీ, లేదా దొరకకపోతే వైట్ కలర్ పేపర్ కానీ తీసుకోండి, పర్వాలేదు. కానీ పెన్ను మాత్రం ఖచ్చితంగా రెడ్ కలర్ అయి మాత్రమే ఉండాలన్నమాట. ఈరోజు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా ఒక కోరిక తీసుకోండి. స్టార్టింగ్లో విఘ్నేశ్వరాయ అని పెట్టండి. దాని తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాయండి. దాని కింద ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః అని 111 టైమ్స్ రాయండి. అలా ఎన్ని పేజెస్ అయితే అన్ని పేజెస్ని కూడా మీరు చక్కగా ఒకసారి మీ చేతిలోకి తీసుకొని దానికి మీ ఎనర్జీ ఇవ్వాలి విత్ ద మెడిటేషన్ అనమాట. అన్నిసార్లు రాసేటప్పుడు మీ విష్ ఏదైతే ఉందో పైన మీరు హెడ్డింగ్గా పెట్టింది దాన్ని జరిగిపోయినట్టుగా ఊహించుకుంటూ రాయాలండి. ఇలా ఎన్ని రోజులు రాయాలి అంటే 9 డేస్ రాయాలి. 9 డేస్ రాసినటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో చక్కగా మంచిగా మీరు దాన్ని ఫోల్డ్ చేసి ఒక రెడ్ కలర్ కవర్ తీసుకోండి. రెడ్ కలర్ కవర్ కావచ్చు, లేకపోతే చిన్న పొట్లీ బ్యాగ్స్ లాగా వస్తాయి కదా, వాటిలోనైనా సరే మీరు వాటిని కట్టేసి దాని మీద సింధూరంతో, హనుమాన్ టెంపుల్లో మీకు సింధూరం దొరుకుతుంది, శ్రీరామ్ లేదంటే రామ్ అని రాసేసి ఆ పొట్లి ఏదైతే ఉంటుందో హనుమాన్ పాదాల దగ్గర కానీ, లేకపోతే హనుమాన్ టెంపుల్లో పెట్టేసి వచ్చేయడమే. అలా పెట్టి వచ్చేసిన తర్వాత మీరు దాని గురించి ఆలోచించొద్దు. ప్రతిరోజు కూడా మీ హర్డల్స్ తొలగిపోయి మీరు ఏదైతే మీ సంకల్పం కింద మీరు రాసారో కోరికని అది నెరవేరిపోయినట్టుగా ఎనర్జీ ఇస్తూ ఉండండి. ఇక మీరు వదిలేయండి, హనుమాన్ చూసుకుంటారు, ఆయన మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి రిచువల్. ఇప్పుడు సెకండ్ రిచువల్, మీ కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని ఈరోజు మొదలు పెట్టండి. ఎందుకంటే శనివారం కాబట్టి 11 టైమ్స్ 11 డేస్ కంటిన్యూస్గా హనుమాన్ చాలీసాని ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేయండి. ఓకే, మంచి టైం కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని 11 టైమ్స్ చాంటింగ్ చేయండి. బిఫోర్ దట్ మీ పేరు, మీ గోత్రము, అలాగే మీరు దేనికోసం ఈ యొక్క హనుమాన్ చాలీసా 11 డేస్ చదువుతున్నారు అనేది సంకల్పాన్ని తెలియచేసుకొని అప్పుడు మీరు 11 డేస్ హనుమాన్ చాలీసాని చదివి ఆ 11th డే ఏదైతే ఉంటుందో ఏదైనా ప్రసాదంగా గుళ్ళో మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేదాన్ని మీ సంకల్పం చేసుకొని ఆ 11 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని గుళ్ళో తీసుకెళ్ళి, లేదంటే ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి అన్నదానంగా అయినా సరే మీరు ఇవ్వండి. ఆ తర్వాత కూడా మీరు దాన్ని లెట్ గో చేయండి. అలాగే ఇంకొక రిచువల్ ఏంటి అని అంటే, మీరు తమలపాకుల్ని 11 తమలపాకులు తీసుకోండి ప్రతి మంగళవారం లేదంటే శనివారం. ఓకే, ఈరోజు శనివారం. ఒకవేళ ఈరోజు మీకు కుదరకపోతే సంకల్పాన్ని చేసుకొని హనుమాన్కి సంబంధించినటువంటి ఓం హం హనుమతి అని రాయడము కానీ, ఓం శ్రీ హనుమతి అని రాయటం కానీ స్టార్ట్ చేయండి. మీరు ఇది కంటిన్యూస్గా 11 డేస్ చేస్తారు కదా, అలాగే 11 వీక్స్ అయితే ట్యూస్డే కానీ లేకపోతే సాటర్డే కానీ హనుమాన్ టెంపుల్కి వచ్చి తమలపాకులు తీసుకుని దాని మీద శ్రీరామ్ అని రాసి ఆ యొక్క తమలపాకుల్ని
స్వామివారి మెడలో వేయడానికి సంకల్పించుకోండి. ఓకే, అలా మీరు 9 వీక్స్ చేయండి, లేదంటే 11 వీక్స్ చేయండి, 21 వీక్స్ చేయండి. బాగా చాలా రోజుల నుంచి జరగలేనటువంటి కోరికలన్నిటికీ కూడా ఇలాంటి రిచువల్స్ని చేస్తే మీరు ఏం ఆలోచించినా కూడా హనుమాన్జీ చూసుకుంటారు. కానీ మీరు ఒకే చిన్న విషయం చేయాలండి. అరే నేను ఇప్పుడు ఈ రిచువల్ చేశాను, ఇది రాశాను, గుళ్ళో ఇవి ఇస్తున్నాను, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, దేని ద్వారా అవుతుంది, ఎవరి ద్వారా అవుతుంది, ఇవన్నిటిని కూడా ఆయన మీద వదిలేసేయండి. టోటల్గా ట్రస్ట్ చేయండి. నేను ఒక్కసారి ఒక సంకల్పం చేసుకొని స్వామికి చెప్తే స్వామి చూసుకుంటారు. స్వామి ఆయన దానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ అన్నిటిని తీసేస్తారు, ఆయనే అన్నీ చేస్తారు అని మీరు నమ్మండి. ఓకే, అలా నమ్మినప్పుడు మీరు ఆయన మీద భారం వేసినప్పుడు ఆయనే చూసుకుంటారు. అలాగే చాలామందికి ఈవిల్ ఎనర్జీ అనే ఒకటి ఉంటుంది. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేశారని ఫీల్ అవుతారు, ఈవిల్ ఎనర్జీ ఉందని ఫీల్ అవుతారు, నెగిటివ్నెస్ని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయని తీసుకోండి, దాన్ని 7 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్లో, ఓకే, యాంటీ క్లాక్ వైజ్లో మీ నుంచి తిప్పేసుకొని దాన్ని ఒక రెడ్ కలర్ క్లాత్లో కట్టి హనుమాన్ టెంపుల్లో ఎక్కడైనా ఒక పక్కన పెట్టేసి వచ్చేసేయండి. ఓకే, అప్పుడు అది ఏమవుతుందంటే దానిలో ఉండే ఈవిల్ ఎనర్జీని ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఆ ఎనర్జీని మొత్తం తీసేస్తారనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు కళ్ళు ఉప్పుని మీ యొక్క స్నానంలో యాడ్ చేసుకోండి. ఓకే, ఈవిల్ ఐ ప్రొటెక్షన్ కళ్ళుప్పు కూడా మనకు కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుందన్నమాట. దాన్ని మీరు ప్రతిరోజు యూజ్ చేయండి. అలా మీకు ఈవిల్ ఐ ఉంది, లేకపోతే ఎవరో ఏదో చేశారు అనేటటువంటి ఫీలింగ్ ఉంటే కనుక, అలాంటిది ఏమీ లేకపోతే మాత్రం ప్రతి మనిషికి నరదృష్టి అనేది కామన్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క కోకోనట్ని యూజ్ చేసి రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి హనుమాన్ టెంపుల్లో పెట్టేసి వచ్చేయచ్చు అనమాట. అలాగే ప్రతిరోజు కళ్ళుప్పుతో స్నానం చేయండి. ఇవన్నీ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మీరు చేసే రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ రోజు నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. పోర్టల్ డే చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫుల్ మూన్ రోజున మళ్ళీ మీరు మూన్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. మూన్ వాటర్ని తయారు చేసేటప్పుడు కూడా హనుమాన్ మంత్రం ఏదైనా ఉంటే కనుక ఆరోగ్యం ఎవరికైతే బాగోలేదు, ఓకే, ఇది ఫుల్ మూన్ రోజున చేయాల్సిన రిచువల్ అండి. ఒక గ్లాస్ బాటిల్లో వాటర్ తీసుకోండి, నైట్ అంతా కూడా ఫుల్ మూన్లో పెట్టేసేయండి. తీసిన తర్వాత హనుమంతుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని 111 టైమ్స్ చదవండి. లేదు అని అంటే హనుమాన్ చాలీసాని ఒక 3, 5, 7, 9 ఇలా మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చాంటింగ్ చేసి ఈ వాటర్ని కొంచెం కొంచెం ప్రతిరోజు మళ్ళీ ఫుల్ మూన్ వచ్చేంత వరకు కూడా మీరు ఈ వాటర్ని తీసుకోండి. ఒకవేళ వీలైతే పెద్ద బాటిల్ పెట్టండి, లేదంటే 1 or 2 బాటిల్స్తో వీటిని ఎనర్జైజ్ చేయండి. అలా చేసి ప్రతిరోజు కొంచెం కొంచెం వాటర్ని కన్జ్యూమ్ చేయండి. ఓకే, దీస్ ఆర్ ద రిచువల్స్ అండి. మీరందరూ చేస్తారని నమ్ముతున్నాను. కనీసం ఇందులో ఒకటైనా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా, ఒకవేళ మీరు చేయాలనుకుంటున్నారు, ఇక నుంచి మీకు ఇటువంటి హర్డల్స్ అన్నీ పోతాయని మీరు స్ట్రాంగ్గా నమ్మితే కనుక జై శ్రీరామ్ అని, హమ్ హనుమతే అని, లేదు అని అంటే ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ పోర్టల్ అని ఏదైనా సరే మీరు చక్కగా టైప్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. టేక్ కేర్ ఎవ్రీవన్. బై బాయ్. హ్యావ్ ఎ నైస్ అండ్ గ్రేట్ డే.